ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. గతించిన కాలమంతరం కూడా ప్రభు మనల్ని కాపాడి ఈ రోజున సజీవులుగా ఉంచారు. ఈ రోజున చూడలేని వారు అనేకులు ఉన్నారు కదండి. అయినప్పటికీ దేవుడు మనల్ని కాపాడి రక్షించినందుకు ప్రభుని ఖచ్చితంగా మనం స్తుతించాలి. అనుదినము వాక్యం చేత మనల్ని బలపరుస్తున్న దేవుడు ఈరోజు కూడా మన ముందు ఒక వాక్యాన్ని ఇచ్చారు. ఏంటి ఆ వాక్యం అంటే చూద్దాము. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4వ చరణము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. I sought the Lord and he answered me. He delivered me from all my fears. Psalms chapter 34 verse 4. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క కీర్తనని మనం చూసినప్పుడు భక్తుడైన దావీదు కీర్తనను రాస్తున్నట్టుగా చూడొచ్చు. ఎందుకండి ఈ కీర్తనను ఆ దావీదు భక్తుడు రాశాడు అంటే, దావీదు భక్తుడు దేవుని యొద్ద నుంచి మేలును పొందుకున్నాడు. దేవుడు అనేక సమయాల్లో దావీదును కాపాడుతూ వచ్చారు. తన కుమారుల నుంచి కావచ్చు, సౌలు నుంచి కావచ్చు, గొలియాతు నుంచి కావచ్చు, లేదా సింహపు నోటి నుంచి కావచ్చు, ఎలుగుబంటి నుంచి కావచ్చు, ఇలా అనేక సందర్భాల్లో దేవుడు దావీదుని రక్షిస్తూ కాపాడుతూ వచ్చారు. దానిని బట్టి దావీదు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను ఏం చేశాడట? రక్షించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధాలైన భయాలు ఉంటాయండి. పెరు అనే ప్రాంతంలో వాటర్ దొరకవట ఎక్కువ. వాళ్ళకి ఒక 10% పీపుల్కి మాత్రమే వాటర్ అందే పరిస్థితి ఉంది అక్కడ. మిగతా వారందరూ కూడా వాటర్ కోసం తాపత్రయపడతా ఉంటారు, కష్టపడతా ఉంటారు. ఇటు ఖత్తర్లో మనం చూస్తే ఖత్తర్లో కూడా అదే పరిస్థితి. వాళ్ళకు కూడా వాటర్ చాలా మట్టుకు దొరికిన అవి చాలా మలినంగా ఉంటాయి. అంటే వాటర్ని బట్టి కొంతమంది భయపడుతూ ఉంటారు. మా ప్రాంతంలో అయితే మేము దోమలను బట్టి చాలా భయపడుతూ ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. కానీ ప్రభు అంటున్నారు, నేను అన్ని భయాల్లో నుంచి మిమ్మల్ని ఏం చేస్తాను? విడిపిస్తాను. ఈ మాట ఈ లోకంలో ఎవరు కూడా చెప్పలేరు. ఒక డాక్టర్ మీకు స్నేహితుడిగా ఉన్నాడు అనుకోండి, మీ స్నేహితుడి దగ్గరికి వెళ్తే నీకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా నేను చూసుకుంటాను, నా దగ్గరికి రా, నేను ఫ్రీగా నీకు ట్రీట్మెంట్ చేస్తా అంటాడు. ఒక టీవీ మెకానిక్కో ఒక బైక్ మెకానిక్కో మీకు స్నేహితుడిగా ఉండొచ్చు. అతను ఏమంటాడంటే, బాబు నీ టీవీ ఏదైనా ఖరాబ్ అయినా, నీ బైక్ ఏదైనా పాడైపోయినా నా దగ్గరికి రాయ్యా, నేను దాని నుంచి నీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దాన్ని నేను రిపేర్ చేసి పెడతాను. ఇలా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి మనకు సొల్యూషన్ ఇవ్వచ్చేమో కానీ అన్ని సమస్యలకి ఒక్కళ్ళు ఎవరు కూడా సొల్యూషన్ ఇవ్వరు కదండి. కానీ దేవుడు ఏమంటున్నారంటే, ఇక్కడ మీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నేనేం చేస్తాను? విడిపిస్తాను అంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వాట్ కైండ్ ఆఫ్ ఫియర్స్ ఇన్ యువర్ హార్ట్? నీ హృదయంలో ఏ భయం ఉన్నది? అనారోగ్యము అనే భయం ఉన్నదా? ఆర్థిక పరంగా నేను కృంగిపోతున్నాను, నాకెవరు తోడు లేరు, అరే పొద్దున ఈ యొక్క అప్పు నేను ఎలా తీర్చాలనే భయం ఉన్నదా? లేదా నీ యొక్క బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయం నీలో ఉన్నదా? లేదా నువ్వు వేసినటువంటి కేసు నీ వైపు తీర్పు తీర్చబడుతుందా లేదా అనే భయం నీలో ఉన్నదా? లేదా నీకు ఇంకా ఎటువంటి రకం భయం ఉన్నా కానీ దాని గురించి నువ్వు ఈరోజు కృంగిపోతున్నావేమో, భయపడుతున్నావేమో. ఆయన అన్ని భయాల్లో నుంచి నిన్ను విడిపించగలడు, తప్పించగలడు. హీ హ్యాస్ దట్ పవర్ ఇన్ దిస్ ఎర్త్. ఈ ప్రపంచంలో ఆయనకు అటువంటి శక్తి ఉన్నదండి. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఎవరెవరినో ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నీ భయాన్ని బట్టి ఎవరెవరి దగ్గరకు వెళ్ళి బ్రతిమాలాల్సిన అవసరం లేదు. కమ్ టు జీసస్. దేవుని దగ్గరికి, యేసు క్రీస్తు వారి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన అన్ని భయముల నుంచి నిన్ను రక్షిస్తాడు. ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు, దావీదు ఏం చేస్తున్నాడట? ఆయనకి ఎప్పుడైతే భయం అవుతుందో, ఎప్పుడైతే సమస్య వస్తుందో అటు ఇటు చూడ్డట, ఎవరి వైపు చూడ్డట. అఫ్ కోర్స్ హీ ఈజ్ ఎ కింగ్. ఆయన ఒక రాజు అయినప్పటికీ భటుల దగ్గరికి వెళ్ళో
లేదా మంత్రి దగ్గరికి వెళ్ళో లేదా సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళో అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పట్లే. ఎవరు చెప్తున్నాడు ఈ కష్టం వచ్చిందని? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడనే వాక్యం మనకి చాలా సుస్పష్టంగా కనబడుతూ ఉంది. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క హృదయంలో ఏ కలవరం ఉన్నా, ఏ భయం ఉన్నా, దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన అన్ని భయములలో నుంచి నిన్ను తప్పకుండా విడిపిస్తాడు, తప్పకుండా రక్షిస్తాడు. ఒకసారి యెహోషువపాతు మీదకి సమస్త రాజ్యాలన్నీ కూడా, ఒక 3-4 రాజులందరూ కూడా వచ్చేస్తూ ఉన్నారు, యుద్ధం చేసేద్దాం, యెహోషువపాతును మట్టి గర్పించేద్దాం అని చెప్పి అందరూ కూడా కూడి వస్తుంటే ఈ విషయం యెహోషువపాతుకు తెలిసిన యెహోషువపాతు చాలా భయపడ్డాడు మొదటగా. ఎందుకంటే అతనికి అంత సామర్థ్యం లేదు, వాళ్ళని ఎదిరించేంత సైన్యము కూడా లేదు. మొదట భయపడినప్పటికీ దాని తర్వాత ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించి, ప్రభువా ఇలా జరుగుతుందయ్యా, నేనేం చేయలేను అని హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటుండగా దేవుడే యెహోషువపాతుకి విడుదలనిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా దేవుడు విడుదలనిస్తాడు, నీకు కూడా దేవుడు రక్షణనిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ భయము చేత కృంగిపోతున్నప్పటికీ బీ బ్రేవ్. దేవుని యందు నీ మనస్సును నిలుపు, దేవుని వైపు నీ కనులను త్రిప్పు, నీ హృదయంలో దేవునికి ప్లేస్ ఇవ్వు. అన్ని భయముల నుంచి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఈ మాటలు వింటున్న నీకు ఏ భయం ఉందో ఆ భయము యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించండి. అతి పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, అనేక భయముల చేత ఈ లోకంలో ఎంతో మంది కలవరపడుతున్నారు, భయపడుతున్నారు. ఎవరు రక్షిస్తారా, ఎవరు కాపాడతారా అని ఈ లోకం వైపు చూస్తున్నారు, అనేక మందిని ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ ప్రభువా, ఆ భయాలు తొలగిపోవట్లేదు, ఆ భయాల నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారు. సహాయం దయచేయండి, బిడ్డలకు విడుదల దయచేయండి. సమస్తమైన భయముల నుంచి ప్రతి బిడ్డకు విడుదల వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున ఆశీర్వదించండి అయ్యా, దీవించండి. ప్రార్థిస్తుండగా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు వారి జీవితంలో మీరే జరిగించండి నాయన. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి. ఆయా కుటుంబ పరమైన విభేదాలు, గొడవల నుంచి విడుదల అనుగ్రహించండి. ఆయా చేస్తున్న ఉద్యోగాల్లో తండ్రి సమస్యల నుంచి విడుదల దయచేయండి. వ్యాపారాలను అభివృద్ధి పరచండి, పరిచర్యలను అభివృద్ధి పరచండి నాయన. ఆయా ప్రతి బిడ్డకు మీ సహాయమును దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజున మా ప్రయాణాలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, ఈరోజు మాకు తోడైందండి, జ్ఞానంతో, బలంతో, శక్తితో నింపండి. ఏ విషయంలో తండ్రి మాకు ఏ లోటు లేకుండా సమృద్ధితో ఈరోజు అంతటిని జరిగించమని, నెమ్మదికరమైన ప్రశాంతమైన జీవితాలు మీరే మాకు దయచేయమని, అయా మా అందరి ద్వారా మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. May God bless you all. May God bless our India.